అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు శృంగేరి శంకర మఠం ధర్మాధికారి, మహాలక్ష్మి దేవస్థానం పిఠాపురం ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురుగారు, మనం ప్రతిరోజు నిత్య పూజ విధానం ఏ విధంగా ఉండాలి, అసలు ఏ విధంగా చేసుకోవాలి, మా ప్రేక్షకులు తెలియజేస్తారు? తప్పకుండానమ్మా. మన సనాతన ధర్మంలో నిత్య పూజ అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. అది శాశ్వతంగా సనాతనంగా వస్తూ ఉన్నదే. ప్రతి ఇంట్లోనూ అనుష్ఠానం, పూజ, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ ప్రతిరోజు నిత్యం జరగాల్సినవి. నిత్యం చేసే పూజకి నిత్య పూజ అని పేరు. ఇది ప్రతి ఒక్కరూ చేయాలి, ప్రతి ఇంట్లోనూ జరగాలి. అది ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు చేయవచ్చు. దాంట్లో అనేక విధాలు ఉన్నాయి. చతుషష్ఠి ఉపచారాలు ఉన్నాయి, చతుషష్ఠి ఉపచారాలు ఉన్నాయి. అలాగే షోడశోపచారాలు ప్రధానంగా ఎక్కువగా చేస్తూ ఉంటాం. షోడశోపచార పూజ. ఇది కాక పంచోపచార పూజ ఉంది. అయితే ఈ చతుషష్ఠి ఉపచార పూజ అనేది 64 ఉపచారాలు చేయాలి. ఆ 64 ఉపచారాలు చేయడం అంటే ఈ కాలంలో ప్రతిరోజు చేయడం కష్టం. వార్షికంగా ఒక్కొక్క నెలలో ప్రత్యేకించి చేయడం లాంటివి చేయవచ్చు. ఈ 64 ఉపచారాలు అంటే అది ప్రత్యేకించి చేసేటువంటి గొప్ప విశేషమైన పూజ అది. దాన్ని శంకర భగవత్పాదుల వారు చతుషష్ఠి పూజా స్తోత్రం అని కూడా చెప్పడం జరిగింది. ఉషసి మాగధ మంగళ గాయనై ఝటితి జాగృహి 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 అని అమ్మవారిని నిద్ర లేపడంతో ప్రారంభమవుతుంది. అలా 64 ఉపచారాలు. సాధారణంగా మనం అంటూ ఉంటాం చతుషష్ఠి కళలు అని. ఆ చతుషష్ఠి కళలే అమ్మవారికి ఒక్కొక్క కళ ఒక్కొక్క ఉపచారంగా భావించి చేసే అర్చన విధానమే చతుషష్ఠి ఉపచారములు. లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా చతుషష్ఠి ఉపచారాఢ్య అనే నామం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఇది నిత్య పూజగా దీన్ని మనం చేయడం కష్టమైన విషయం కనుక ఇవి ఒక ప్రత్యేకమైన దినాల్లో, ప్రత్యేకమైన రోజుల్లో, పర్వాల్లో ఇవి చేస్తూ ఉంటారు. ఇది కాక మఠాల్లో, ప్రత్యేకించి పీఠాల్లో వాటిలో చతుషష్ఠి ఉపచారములు చేసే విధానం కూడా ఉంది. అయితే ప్రతిరోజు ఇంట్లో నిత్య పూజ ఎలా చేయాలి అని అడిగిన దానికి ప్రశ్న సమాధానం ఏంటంటే షోడశోపచారములు ప్రధానంగా చేయాలమ్మా. ధ్యానం మొదలుకొని ధ్యానం, ఆవాహనం, ఆసనం ఇలా మొత్తం 16 ఉపచారాలు ఉన్నాయి. 16 ఉపచారాలకి వేదోక్తంగాను మంత్రాలతో చేయొచ్చు, నామాలతో కూడా చేయొచ్చు. అంటే అందరికీ మంత్రాలు రావు కదండి. వాళ్ళ ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అంటే శివాయ నమః, శివుడు అంటే ఇష్టపతి శివాయ నమః ధ్యాయాన్ని పూజ చేయొచ్చు. అయితే అమ్మవారికి మహాలక్ష్మి నమః, ఏ దేవత నామం తెలిస్తే ఆ నామంతో 16 ఉపచారాలు చేయమని ఒక విధానం ఉంది. అందుచేత ఇది షోడశోపచార పూజ. ఈ 16 ఉపచారాలు నీరాజనం మంత్రపుష్పంతో సమాప్తమవుతుంది. ఇలాగా 16 ఉపచారాలు. ఈ 16 ఉపచారాలని నిత్యం చేస్తే అది షోడశోపచార పూజ. మనం ప్రధానంగా ప్రతి చోట చూసేది ఈ షోడశోపచార పూజే. దేవతా ఆలయాల్లో కానివ్వండి, సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, లేదా ఒక అభిషేకాదులు చేసుకున్నా, ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ షోడశోపచార పూజే సాధారణంగా చేస్తారు. ఇవి నిత్యం చేసుకోవచ్చు. ఇంట్లో విగ్రహానికి అవ్వచ్చు, లేకపోతే పటానికి అవ్వచ్చు, మనం ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు. ఇక 16 ఉపచారాలు చేయడం కూడా కష్టం అండి, అంత సమయం లేదండి ఆఫీస్కి వెళ్ళడానికి. ఇప్పుడున్న కాలంలో 15 నిమిషాలు పూజకి వెచ్చించాలన్న కష్టమైన విషయం అయిపోయింది. చాలా విలువైన సమయం. అయితే కాలం విలువ, దైవం విలువ తెలిసిన వాళ్ళు దానికి కేటాయించాల్సిన సమయం దానికి ఎప్పుడు కేటాయిస్తారు. కానీ ఇంకా సూక్ష్మం ఏదైనా ఉందా అండి అని అడిగితే పంచోపచార పూజను కూడా చేసుకోవచ్చు. అదేంటంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఇది ఈ కాలంలో ఈ 5 కూడా చేయడానికి వీల్లేదేంటి అంటే నాస్తికుడు అర్థం. అంతే కదా. ఈ 5 చేయడానికి కూడా వీలు లేనంత తక్కువ సమయం అయితే ఉండదు. మనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉంటుంది, బట్టలు వేసుకోవడానికి టైం ఉంటుంది, మిగతా పనులు ఏమి తగ్గించుకోం. ఇదేనా లేవడం లేట్ అయితే మిగతా పనులన్నీ సక్రమంగా జరుగుతాయి, ఒక పూజ కట్ అయిపోతుంది. అంటే ఇటువంటి సందర్భంలో ఆలోచన ఉంటే తప్ప షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చమ్మా నిత్యం. అది పెద్దగా ఎక్కువ సమయం ఏం పట్టదు. 16 ఉపచారాలతో అమ్మవారికి, శివుడికి కానీ, విష్ణువుకి కానీ, అమ్మవారికి కానీ, వాళ్ళ కులదైవానికి కానీ, వాళ్ళ ఇష్టదైవానికి కానీ నిత్యం అర్చన చేసుకోవచ్చు, తప్పలేదు. ఇది షోడశోపచార పూజ. ఇక పంచోపచార పూజ ఏంటంటే అసలు ఏ పూజలోనైనా గంధం ప్రధానం. అందుకని మొట్టమొదటి పంచోపచారాలు కూడా గంధాన్ని పెట్టారు. గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య ఈ 5 చేసుకుని భక్తిగా ముగించినా చాలు. అంటే ఎందుకు ఈ 5 అంటే ఇవి ప్రధానమైనవి కనుక దాన్ని మినిమైజ్ చేసి 5 కనీసం చెయ్యి అధమం. అంటే రోజు 5 చేసి ఆపేస్తే చాలు అని అర్థం కాదు. ఉపచారములు చేయడానికి అవకాశము, సమయం ఉన్నవాళ్ళు షోడశోపచారములే చేయాలి. అది మానకుండా ప్రతిరోజు చేయడం అనేది ముఖ్యం.
అది ఉదయం సాయంకాలాల్లో కూడా చేస్తే మరీ మంచిది, సంధ్యా సమయములు కనుక. ఇలా ఉదయము సాయంత్రము మానకుండా ప్రతిరోజు చేసే పూజ నిత్య పూజ. ఇందులో మీకు 3 విధాలు చెప్పాను. ఒకటి చతుషష్ఠ్యోపచారములు, రెండవది షోడశోపచారములు, మూడవది పంచోపచార పూజ. ఇందులో ఏదైనా ప్రతినిత్యం చేసుకోవచ్చమ్మా. అలాగే చాలా మందికి 15 నిమిషాల వరకు చేసుకోవచ్చు అని కూడా మీరు ఇప్పుడు చెప్పారు. అయితే ముఖ్యంగా ఏమేమి చదువుకోవాలి? ఏ మంత్రాలు జపించాలి? ఇవి చెప్తారా? ఆ, ఈ ఉపచారములన్నీ చేసినా చేయకపోయినా అంటే పూజ అంటే ఇది ఒక్కటే కాకుండా నిత్యం స్తోత్ర పఠనం కూడా ప్రధానమైన అంశం. అంటే ప్రతి ఒక్కరూ చేయాల్సిన స్తోత్రం ఇది ఏంటి అంటే సూర్య స్తోత్రం. అంటే అది ఆదిత్య హృదయం, ద్వాదశార్యా స్తుతి, ఇలా సూర్యుడికి సంబంధించిన స్తోత్రములు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు విధిగా చేయాలి. మిగతా ఇష్టదేవత ఆరాధన ఏం చేసినా చేయకపోయినా అవి తర్వాత చేసినా, అంటే ముందు ఒకటనే సూర్యారాధన చేయకుండా తర్వాత ఎన్ని సున్నాలు చుట్టినా ఉపయోగం లేదని, అలాగే ఒకటి వేసిన తర్వాత ఎన్ని సున్నాలు చుట్టినా ప్రయోజనం. ఎందుకంటే అదో సంఖ్యా యదిభవతి చేద్ బిందవ స్వస్వమూల్యం అంటారు. అంటే సంధ్యానుష్ఠానం చేసిన తర్వాత చేసే ప్రతి పనికి 10 రెట్లు పెరుగుతూ ఉంటుంది. ఒకటి పక్కన సున్నా పెడితే 10 రెట్లు పెరిగింది, 10 పక్కన సున్నా పెడితే 10 కన్నా 10 రెట్లు 100, అలా దశగుణతయా ప్రాప్నువంత్యాను పూర్వ్య. అలాగే ప్రతి ఒక్కరికి సంధ్యావందనం చేయడం కుదరదు, అర్హత యోగ్యత కుదరవు కనుక బ్రాహ్మణులు ఉపనయన సంస్కారములు అయిన వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే సూర్య స్తోత్రములు ప్రధానంగా చదువుకుని వాళ్ళ ఇష్టదేవతా స్తోత్రాలు చదువుకుంటే అది చాలా మంచిది. ఎందుకంటే సూర్య స్తోత్రం చదవకుండా మిగతా స్తోత్రాలు ఎన్ని చదివినా అది కౌంట్ అవ్వవు, ఒకటి లేకుండా సున్నాలు చుట్టినట్టు. అందుకని ప్రధానంగా సూర్యోపాసన ముందుగా ఆదిత్య హృదయంతో స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలంటారు. అలా చేస్తే. గురుగారు, సాధారణంగా చనిపోయిన వారి పేర్లు పిల్లలకి పెడుతూ ఉంటారు. అమ్మమ్మ పేర్లని, తాతయ్య పేర్లని దాని పెడుతూ ఉంటారు. అసలు ఇలా పెట్టడం వల్ల మంచి జరుగుతుందా లేదా? మంచి ప్రశ్న అమ్మా. అసలు పెట్టవచ్చా పెట్టకూడదా అనేది ప్రశ్న. నిరభ్యంతరంగా పెట్టవచ్చు, సందేహమేం లేదు. అంటే పూర్వకాలం నుంచి గమనిస్తే పిల్లల పేర్లు పెట్టడానికి శాస్త్రంలో కొన్ని నియమాలు విధించబడ్డాయి. ఆ నియమాలని పాటిస్తూ ఆడపిల్లలకి బేసి, సరి మగపిల్లలకి ఈ వ్యవస్థ ఒకటి ఉంది. సరి అక్షరాలు బేసి అక్షరాలు రావాలని ఒకటి ఉంది. ఇది కాక గతించిన వాళ్ళ పేర్లు పెట్టవచ్చా అంటే వాళ్ళు జీవిస్తూ ఉంటే సరే, అలా గతించిన వాళ్ళ పేరు కూడా పెట్టవచ్చు, ఏం తప్పలేదు. కారణం ఏంటంటే తాతగారి పేరు మనవడికి పెట్టారనుకోండి, అది అనువంశికంగా ఆ తాతగారి పేరు చిన్న కొన్ని ఇళ్లలో మీరు గమనిస్తే పల్లెటూళ్ళలో ఒకే పేరు 2 3 రిపీట్ అవుతూ ఉంటుంది ఇంట్లో వంశంలో. పెద్ద వెంకట్రావు అని పేరు పెట్టారు అనుకోండి, పెద్ద వెంకట్రావు, చిన్న వెంకట్రావు ఇలా పిలుచుకుంటూ ఉంటారు. అంటే అదే పేరుని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది మొదటి అక్షరంతో కూడా కలిసి వచ్చేలాగైనా పెడతారు. కానీ అది కూడా ప్రధానం. అలా చెప్పిన అలాగైనా చేయాలి, అక్షరాలను తీసుకునైనా పెట్టడం అనేది చేయాలి. అంటే ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని శాస్త్రమైన రహస్యమైన ఉందా, శాస్త్రబద్ధమైందా ఇదంటే, వాస్తుశాస్త్రాన్ని తీసుకుంటే దీంట్లో ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది మనకి. ఒక ఇంటికి అర్వణం అనేది ఒకటి ఉంటుంది, అంటే సింహద్వారం, అర్వణం. అది ఏ సింహద్వారం ఏ ఇంటి పేరుకి నిర్ణయించేటప్పుడు మనిషి యొక్క మొదటి అక్షరాన్ని తీసుకుని నిర్ణయిస్తారు. ఉదాహరణకి ఒక ఇల్లు కట్టుకోవాలని ఎవరిని అనుకుంటే ఆ సింహద్వారం ఎటు ఉండాలి అని నిర్ణయించాల్సి వస్తే ఆ యజమాని మొదటి అక్షరంతో ప్రారంభమవుతుంది. అకటపయాది సూత్ర ప్రకారంగా అకచా పశ్చిమం ద్వారం తవర్గ పశ్చిమోత్తరే ధనదహ తపవర్గేచ యశః పూర్వేతు దక్షిణే అనే ఒక సూత్రం ఆధారంగా ఆ నుంచి ఆహా వరకు కా వరకు ఒక వర్గు, ఇలా వర్గులుగా విభజించారు మొత్తం వాస్తుశాస్త్రంలో 8 వర్గులుగా. ఇందులో ఏ అక్షరంతో ప్రారంభమయ్యే వారికి ఏ సింహద్వారం పెట్టాలి అనే దాని గురించి వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు తాతగారి పేరు సుబ్రహ్మణ్యం గారు అనుకుందామమ్మా, ఆయన గతించారు. ఈయన పేరేమో అప్పారావు గారిని పెట్టారు మనవడికి. ఈ సుబ్రహ్మణ్యం గారి పేరు కట్టిన ఇల్లుకు అప్పారావు గారికి అరమణం అవుతుంది. ఈయన తూర్పు ఫేసింగ్ పెట్టి కడతారు, ఆయనకేమో పడమర ఫేసింగ్ కావాలి. ఆ అప్పారావు అనే పేరున ఆ అకచా పశ్చిమం ద్వారం వెస్ట్ ఫేసింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇల్లు అతనికి అరవణం కాదు, కష్టపడి ఆర్జించిన ధనం అవ్వచ్చు, లేకపోతే పేరు అవ్వచ్చు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. చాలా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి మనవళ్ళ దాకానో మనమునమల దాకానో వచ్చాక కరిగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఆ ఇల్లు అతనికి అరవణం కాకపోయినట్టయితే కూడా అటువంటి దోషాలు వస్తాయి. అయితే ప్రధానం ఏంటంటే తాతగారి పేరు పెట్టడంలో ఉన్న అంతర్య విధి. గతించిన వాళ్ళ పేరు ఎందుకంటే మళ్ళీ ఆ ఇంట్లో మనవడి దాకా వచ్చిందనుకోండి, ఇల్లు ఒక 3 తరాల కనుక ఆ ఇంట్లో నివాసం ఉన్నప్పుడు ఆ ఇల్లు ఇతనికి కూడా అరవణం అయ్యేలా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే అప్పటిదాకా ఆర్థికంగా బాగున్న వాళ్ళు కూడా ఆ సమయానికి ఆ తరం వచ్చిన తర్వాత ఏదో కొత్తగా వచ్చిన సమస్యల వల్ల రకరకాల ఇబ్బందులు పాలైపోయిన వాళ్ళ కుటుంబాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా కష్టపడి
ఒక కుటుంబానికి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఆ తర్వాత తరంలో ఒక 2-3 తరాలు గడిచేసరికి ఆ అరవణం దిశ లేకపోతే ఆ అక్షరం నామాక్షరం కుదరకపోవడం వలన కూడా ఇటువంటి సంభవిస్తూ ఉంటాయి. అంచేత తాతగారి పేరు మనవడికి పెట్టడం అనే సంప్రదాయం ఉంది. ఇక ద్వ్యక్షరం చతురక్షరం వా అంటే పిల్లవాడికి మనవడు పుడితే పేరు ఎన్ని అక్షరాలు పెట్టాలి అంటే చెప్పిన శాస్త్రం చెప్పింది ఏంటి అంటే 2 కానీ 4 కానీ అక్షరాలు పెట్టమని చెప్పింది. అంటే సరి సంఖ్యలో వచ్చేలాగా పెట్టమంది. అది పిలవడానికి వీలుగా ఉండాలి, అర్థవంతమై ఉండాలి ముందు ప్రధానంగా. పెట్టి పిల్లలకి అర్థవంతంగా ఉండటం లేదు పేర్లేమి. అర్థవంతంగా ఉంటే ఏ భాషలో అర్థంగా ఉండాలి అంటే అన్నిటికన్నా మాతృభాష సంస్కృతం. సో అది ఒక అర్థవంతమైన పదం అయి ఉండాలి, తెలుగు భాషలోనే అర్థవంతమైనదే ఉండాలి. కొన్ని పదాలకి కొన్ని పేర్లకి ఎవరు మా పిల్లల పేరు పెట్టుకోకూడదండి, కొత్తగా ఉండాలనే తపనతోటి అర్థం లేని పేర్లు పెడుతూ ఉన్నారు. అంచేత అర్థవంతమైన పేరుతో పాటు అది అది ఆ ఇంటి ద్వారాన్ని కూడా నిర్ణయించేటటువంటిది ఉండి అది అర్థవంతమైనది అయితే మరింత బాగుంటుంది. అయితే మరొక అంశం ఏంటంటే ఇక్కడ అక్షరాలు పెట్టేటప్పుడమ్మా 2 అక్షరాలు లేదా 4 అక్షరాలు పెడతారు కదా, దానికి శ్రీకారం చేర్చుకుని 3 అక్షరాలు చేర్చుకోవచ్చు, అలా కూడా ఇబ్బంది లేదు. శ్రీకారం రాయించేటప్పుడు నామకరణం అప్పుడే శ్రీకారంతోనే రాస్తారు ఎలాగూ. అయితే అంశులని ఇప్పుడు చూస్తారా, దేవాంశు, రేవాంశు, క్రియాంశు పేర్లు పెట్టేటప్పుడు అంశు అని చివరిని వస్తుంది కదా, అవన్నీ తప్పులే. నకారంకి పుల్లిచ్చి షావత్తు పెడితే అది అసలు అర్థం లేదు ఆ పదానికి. అది ఏ కోణంలో ఏ భాషలోనూ సరిగ్గా అర్థవంతమైంది అవ్వదు. అంటే దేవాంశ అని పెట్టినప్పుడు దైవాంశ్ అన్నప్పుడు దైవం యొక్క అంశ, భగవద్ అంశ అని అర్థం. తప్పులేదు అది పేరు, కానీ రాయడంలో పలకడంలో నకారంకి షావత్తు పట్టడం వల్ల ఏమవుతుందంటే అర్థం పోతుంది. అటువంటివి చాలా ఉన్నాయి పేర్లలో, అదొకటే కాదు ఇంకా వివిధ రకాలైన పేర్లు పెట్టినప్పుడు ఒక సంస్కృతంలో కాదు. అందుకే పూర్వం రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని పరిశీలిస్తే గురువులు పెట్టేవారి పేరు ఇప్పుడు గూగుల్ పెడుతోంది, అంతే కదా. ఇప్పుడు ప్రతి పేరు పెట్టాలంటే గూగుల్లో వెతుక్కుంటున్నారు. కానీ గురువులను అడిగి గురువులను అతిక్రమించకుండా వారి ఆజ్ఞ ప్రకారం పెట్టేవారు. ఒక రామాయణం తిరిగేసిన వశిష్ఠుల వారి పేరు పెట్టినట్టు, ఒక గర్గుడి కృష్ణుడికి పేరు పెట్టబట్టి భాగవతంలోను ఇలా గురువుల చేత చెప్పబడినటువంటివి ఒక గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా, అలాగే ఒక సంప్రదాయబద్ధమైంది తన కుటుంబానికి గొప్ప చేసేది లేదా ఆ ఇంట్లో సరిపడేది, ఆ ఇంటికి సరిపడేది ఏదైతే ఆ పేరుని గురువులు సూచించేవారు, తద్వారా అది వృద్ధిని పొందేవారు వారు. అంచేత గతించిన వారు అనే సంబంధం లేదు ఇక్కడ. సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు అనుకోండి, ఎవరిది అసలు పేరు? పేటెంట్ ఉందా సుబ్రహ్మణ్యం గారికి ఆయనకి వెళ్ళిపోయినానికి? ఏం లేదు కదా. అది భగవంతుడి పేరు. అంటే భగవన్నామాన్ని దైవ దత్తంగా ఆయనకి ప్రతినిధిగా పిలుచుకుంటూ ఆయన స్మరించుకోవడం కోసం పెట్టుకున్నటువంటి పేరు. అయితే భగవంతుడి పేర్లు పెట్టుకోవచ్చు, నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. అజామిళోపాఖ్యానం మనం విన్నాం ఆ భాగవతంలో. అంటే ఒక నారాయణ స్మరణతోనే, ఒక కొడుకుని నారాయణ అని పిలిచినంత చేతనే ఆ భగవన్నామ స్మరణ ఫలితం దక్కింది అంత్యకాలంలో గతించేటప్పుడు. ఒక రామ అని పిలిస్తే ఆ పిలిచిన పిలుపులో కూడా కొడుకుని పిలిచినా కూడా రాముణ్ణి పిలిచినటువంటి శబ్దమే వస్తుందిగా. పిలిచింది ఎవరిని? కొడుకుని. కానీ శబ్దం ఎవరిది? రామశబ్దం కదా. అంచేత భగవన్నామం పిల్లలకి పెట్టుకోవడం, అది గతించిన వాళ్ళది అయి ఉన్నా ఇబ్బంది లేదు. సుబ్రహ్మణ్య, రామ, కృష్ణ శబ్దాలన్నీ నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. అందులో శాస్త్రీయమైనటువంటి దోషం కించిత్ కూడా లేదు. గురుగారు, ఇంట్లో ఎవరైనా మరణిస్తే దేవాలయాల దర్శనం కానీ దీపారాధన కానీ చేయవచ్చా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ఈ ప్రశ్న అందరికీ వస్తూ ఉంటుంది సాధారణంగా. ఒక మరణిస్తే జన్మిస్తే అశౌచం పాటించేది ధర్మం, సనాతన ధర్మం. అంటే ఒక మరణానికి జననానికి సంబంధించి ఒక సంధిని ఆ కాలంలో చెప్పారు. అదొక 10 రోజులు 11 రోజులక మైల అశౌచం అంటారు కదా. అలాగే పుట్టినప్పుడు కూడా జాతాశౌచం, మృతాశౌచం. అశౌచం 2 విధాలు. పుట్టినప్పుడు 11 రోజులు, గతించినప్పుడు 11 రోజులు, సాధారణంగా అశౌచం. ఇవి వాళ్ళ వర్ణాన్ని బట్టి ఎక్కువ తక్కువలు ఉంటాయి. అయితే ప్రధానంగా ఎవరైనా మరణిస్తే దీపారాధన చేయొచ్చా అంటే నిరభ్యంతరంగా చేయొచ్చు 11 రోజులు దాటిన తర్వాత. సంవత్సరం పాటు మానేస్తుంటారు కొంతమంది. అంటే పూజలు స్కిప్ చేసే ఆలోచన ఉన్నవాళ్ళు దాన్నే తీసి పక్కన పెడతారు. లేదు సంవత్సరం దాకా ఏ పూజలు చేయకూడదంటే అంటారు. అన్ని రకాల ఫంక్షన్స్లోనూ అన్ని రకాల సెలబ్రేషన్స్ చేస్తారు. కానీ చేయకూడదు అవన్నీ. అసలు చేయాల్సిన దీపారాధన. దీపారాధన, నిత్య పూజ మనం అనుకున్న గతంలో కూడా మనం దాంట్లో చెప్పుకున్న నిత్య పూజ విధానం గురించి. ఆ నిత్య పూజ అనేది ఎప్పుడు మానకూడదు. ఆ 11 రోజులు మాత్రమే చేయకూడదు. జననం అంటే పుట్టినప్పుడు 11 రోజులు జాతాశౌచం, అలాగే మరణించినప్పుడు 11 రోజులు మృతాశౌచం. ఈ సమయాల్లో తప్ప సంవత్సరం అంతా పూజా విధానం చేయవచ్చు.
అయితే చెయ్యవచ్చు కాదు, చేయాలి కూడా. ఎందుచేత అంటే ఈ దీపారాధన చేసినటువంటి దీపపు వెలుగు కూడా గతించిన వారికి దారి చూపిస్తుంది అని కూడా గరుడ పురాణాదుల్లో చెప్పబడింది. దీపం పెట్టడం కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక పుణ్యప్రదమైనటువంటి కార్యమే. దాని ఫలితం కూడా దీపదానం, దీప ప్రదానం, దీపం వెలిగించడం, ఇవన్నీ కూడా దాన ధర్మాలు విశేషంగా చేయమని చెప్తోంది. ఆ సంవత్సరంలో ఎవరి తండ్రి అయినా మరణించాడు, అతను ఆ గతించినటువంటి తండ్రి పేరుని కానీ సంవత్సరం అంతా దాన ధర్మాలు చేయాలి, విశేషంగా అర్చన పూజలు చేయాలి. అవి దేవాలయాల్లోకి గర్భాలయాల్లోకి వెళ్ళని నిషేధం. యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు, అంటే పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు లాంటివి చేయకూడదు. గర్భాలయాల్లోకి అది వెళ్ళకూడదు. కానీ నిత్య దీపారాధన అనేది మానకూడదు. ధూపదీప నైవేద్యములు 3 కూడా, లేదా పంచోపచారాలు, షోడశోపచారాలు ప్రతిరోజు ఇంట్లో ఏం చేస్తున్నారో అవి ఎప్పుడు మానకూడదు. సంవత్సరం వరకు ఆ జీవుడు ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఆ సంవత్సరం దాకా కూడా ప్రతి నెల ఆ పోయిన గతించిన తిథి నాడు వారికి వారి వర్ణాన్ని అనుసరించి మాసికం పెట్టడం, లేకపోతే పొత్రులు సమర్పణ చేయడం, స్వయం పాకాలు ఇవ్వడం లాంటి వాళ్ళ వృత్తి కర్మను అనుసరించి, వారి ధర్మాన్ని అనుసరించి వాళ్ళు చేయాలి. సంవత్సరానికి మళ్ళా సంవత్సరీ విమోకం చేస్తారు, సంవత్సరీకం చేస్తారు. అప్పటిదాకా వాళ్ళు సంవత్సరం అంతా అశౌచంతో ఉన్నట్టు లెక్క. అంటే సెలబ్రేషన్స్ దూరంగా ఉండాలి. కొన్ని అంతరాలయాలను గర్భాలయాల్లోకి వెళ్ళడం నిషేధం కనుక వాటికి దూరంగా ఉండాలి. దీనికి ఒక ప్రధానమైన అర్థం ఉందమ్మా. గతించినటువంటి జీవుడు వాళ్ళ కాలానికి, అంటే గతించిన జీవుడు కాలం మళ్ళా పుట్టేదాకా అంటే 30 రోజులకి మనకు ఒక రోజు కింద లెక్క. ఇప్పుడు ప్రతి నెల వారికి మాసికం పెడుతున్నప్పుడు ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెడుతున్నట్టే కదా. అలాగే సంవత్సరం గడిచిన తర్వాత మనకి 365 రోజులు పితృదేవతలకు ఒక రోజు కింద లెక్క. అర్థమైంది కదా. మనకి 365 రోజులు అంటే ఒక సంవత్సరం, వాళ్ళకి ఒక రోజు కింద లెక్క. ఇప్పుడు ప్రతి సంవత్సరం తెద్దనం పెడతారు, గతించిన వాళ్ళకి తెద్దనం పెడతారు, అంటే వాళ్ళకి రోజు అన్నం పెడుతున్నట్టే లెక్క. అంటే హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఎవరైనా మరణించినా వాళ్ళ నుంచి దూరం కాలేదు, భౌతికంగా లేరు తప్ప ప్రతి తిథి నాడు ఆ తండ్రిని ఆ తాతల్ని పిలిచి పెడుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు ఆ తిథి నాడు వాళ్ళ ఇంటికి. అలా ఒక గొప్ప ప్రక్రియ విధానం పితృదేవతలు సంతృప్తి చెందామని సాగుతూ ఉంది. దీన్ని అడ్డుపెట్టి సంవత్సరం పాటు పూజలు మానేయాలి, వ్రతాలు మానేయాలి, అన్నీ మానేయాలి, దీపారాధన చేయకూడదు అనేటటువంటి వాటిలో చాలామంది చోట్ల విన్నాం. కానీ అది చాలా తప్పమ్మా. ప్రతి ఇంట్లో ఎక్కడ మరణం సంభవించినా 11 రోజులు అశౌచం అయిపోయిన తర్వాత, శుద్ధి చేసిన తర్వాత, ఉదక శాంతి ఇత్యాది కర్మలు చేస్తారు. అలా శుద్ధి అయిన తర్వాత నిరభ్యంతరంగా దీపారాధన చేసుకోవచ్చు. ధూపదీప నైవేద్యం ప్రతి ఇంట్లోనూ పెట్టుకోవచ్చు, ఏమీ తప్పులేదు. మా ప్రేక్షకులకున్న సందేహాలను హిందూ ధర్మశాస్త్రం ప్రకారం చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.